డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ గోపీనాథ్ తెలిపారు. గంజాయి నిర్మూలన ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం వడ్డాది చేరుకుంది. ఈ యాత్రలో డీఐజీ పాల్గొన్నారు. మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దాదాపుగా 1000 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఉంటుంది. విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాల్లో 4 జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రతిరోజు కూడా తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు, గంజాయి సాగులో కానీ, గంజాయి ట్రాన్స్పోర్టింగ్లో కానీ, గంజాయి డిస్ట్రిబ్యూషన్లో కానీ, గంజాయి సాగడంలో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీనికి తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లో అన్యవసరంలో పాల్గొంటున్నారు, వారికి జరిగేటువంటి నష్టాలు, వారి భవిష్యత్తు మీద ప్రభావం వీటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి, యువతకు తెలియజేయాలి, విద్యార్థులకు తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్ళాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఎవరైతే వారి ద్వారా మాట్లాడుతున్న కాకుండా ఈ ప్రోగ్రాం వారి యొక్క యూట్యూబ్లోనూ ఇతర మీడియా కూడా ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా జరిగిన 5 రోజులుగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సైకిల్ ఏదో సైకిల్ మీద పోయి రోడ్డు మీద విధంగా కాకుండా ఆ దారిలో వచ్చిన గ్రామాలు కానీ, కాలేజెస్ కానీ, చిన్నపాటి స్కూల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వాటన్నిటిలో కూడా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాలను అదేవిధంగా గంజాయి ఇతర మానసికంగా అబద్ధాలు చూసి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని వారందరి సహకారం కూడా తెలుసుకుని నేను కవర్ చేసే ప్రాంతం కొంతగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు చేశానని దాని ద్వారా చాలా అద్భుతంగా చాలా బాగా కవర్ చేస్తుంది. అదేవిధంగా ఇంకా పద్ధతులు తీసుకుని ఈ అనార్థాలను తగ్గించి యువతకు మంచి పోషించేటువంటి విధంగా ఎవరు కూడా పడకుండా వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఎవరైతే దీని బారిన పడి కన్జంప్షన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవ్వాలని వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా పడగలుగుతుంది. 20 సంవత్సరాల వరకు ఎవరు కూడా భవిష్యత్తులో మంచి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు రావాలని పాల్గొని ఇంకా విజయం చేయాలని కూడా